హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం 2021లో రిలీజ్ అయిన 'జీపర్స్ క్రీపర్స్' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ థ్రిల్లర్ మూవీలాగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కొంచెం హారర్ మూవీలోకి షిఫ్ట్ అవుతుంది. దాని తర్వాత క్లైమాక్స్‌లో ఏదో కామెడీ మూవీ అన్నట్లుగా మనం బయటకు వస్తాం అన్నమాట. సో, ఏదో అనుకోని స్టార్ట్ చేస్తే లాస్ట్‌కు ఏదో అయింది. సో, ఈ మూవీ ఎలాగుందో ఇప్పుడు ఈ మూవీ ఎక్స్‌ప్లనేషన్ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక హైవేలో ఇద్దరు లవర్స్ కార్‌లో వెళ్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఏంటే సంగతు అది ఇది అని చెప్పేసి హీరో గాడు, హీరోయిన్ మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటారనమాట. అయితే వాళ్ళ వెనకాల ఒక ట్రక్కు వేగంగా వచ్చి హారన్ కొట్టుకుంటూ వీళ్ళని గుద్దడానికి ట్రై చేస్తారనమాట. వీళ్ళు ఎంత సైడ్ ఇచ్చినా కొంచెం సైడ్ ఇచ్చేసరికి వాడు ఫుల్ స్పీడ్‌లో క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అయితే వీళ్ళింక ఫుల్లు భయంతో "రేయ్! ఏంటి ఇలా అయింది? ఎవర్రా బాబు? ఏంటి ఇలా బాబు?" అనుకుంటూ మెల్లిగా ఎళ్తారు. ఇట్లా మళ్ళీ మాట్లాడుకుంటూ అది సంగతి, ఇది సంగతి అని మాట్లాడుకుంటూ వెళ్ళి దారిలో ఆ ట్రక్ కనిపిస్తుంది. అందులో ఆ విలన్ గాడు ఆ ట్రక్కులోంచి తెల్లని ఏంటి అని అలా చూసుకుంటూ పోలీసులకు ఫోన్ చేద్దామా అని అనుకుంటారు. అయితే సడెన్‌గా వాళ్ళని మన విలన్ గాడి ట్రక్కు చూసేస్తదనమాట. చూసేస్తాడనమాట. ఇంక విలన్ గాడు వెంబడిన బండేసుకొని జమ్మన వాడు ఫెరారీ కార్ అనుకుంటుండో ఇంకేమనుకుంటుండో గానీ జమ్మ యేసుకొని వస్తాడనమాట. జమ్మ యేసుకొనొచ్చి వీళ్ళని గుద్దనీకి ట్రై చేస్తాడు. అటు ఇటు తిప్పి గుద్దితే మనోడింక హీరో గాడు పొలాలకు బండిని మలుపుతాడు. ఇంక ఆ ట్రక్ అలానే స్ట్రెయిట్‌గా యెళ్ళిపోతుందనమాట. ఇంక వీళ్ళు ఏం చేయాలో తెలియక బండి రిపేర్ చేసుకొని వీడిని ఇట్లా వదిలేది లేదు. పోలీసులకు ఫోన్ చేద్దాం. ఫస్ట్ ఆడేందో చూద్దాం అని చెప్పేసి ఆ ఇంటి దగ్గరికెళ్తారు. హీరోయిన్ ఏమో వద్దు అంటే కూడా మనోడు దిగి వెళ్తాడనమాట. అక్కడికెళ్ళి మెల్లిగా మొత్తం ఇల్లంతా ఆ ప్లేస్ అంతా కొంచెం స్మెల్ వస్తా ఉంటది. చుట్టుముట్టు మొత్తం కాకులే ఉంటాయన్నమాట. వీళ్ళు ఇందాక ఆడ పెట్టిన పైప్ దగ్గరికెళ్ళి చూస్తే స్మెల్ వస్తా ఉంటది. సరే ఏందా అని చెప్పేసి చూస్తే ఏం వినపడదు. కానీ హీరో గాడికి ఒక చిన్న ఎవరో పిలిచినట్టు అనిపిస్తదనమాట. దాంతో కొంచెం కిందికి వంగి దాని లోపలికి కాళ్ళు బయటికి లోపలికి పెట్టేసి లైట్ ఏసి చూస్తా ఉంటాడు. అయితే సడెన్‌గా ఏదో సౌండ్ వచ్చేసరికి హీరోయిన్ భయపడి వాడిని లోపలికి వదిలేస్తది. దాంతో వాడు కింద పడతాడనమాట. కింద పడి ఇంకా సౌండ్ ఏముండదు. హీరోయిన్ భయపడతా ఉంటది. "రేయ్! ఏమైందిరా పలుకురా" అని. ఇంకా హీరో గాడు చూసి చెప్తాడనమాట. "ఏయ్! నేను బానే ఉన్నా. నువ్వు బయటికెళ్ళి ఎవరైనా హెల్ప్ కోసం అడుగు. బయటుండి" ఇక్కడేమో లోపలేమో మొత్తం ఫుల్లు భయంకరంగా ఉంటదనమాట. అది చూసి హీరో కూడా షాక్ అయితాడు. ఎందుకంటే మొత్తం చుట్టుముట్టు శవాలే ఉండింటాయి. వాటన్నిటిని కోసి మెడ భాగము, పొట్ట భాగం అన్నీ కోసి కుట్లేసుకొని ఉంటాయన్నమాట. ఒక బాడీ కవర్ కట్టుకొని ఉంటది. దాంట్లో మొత్తం శవాలే ఉంటాయన్నమాట. ఇంక అది చూసి హీరో వాడు కూర్చోబడతాయి. ఇవేంరా బాబు అనుకుంటాడు. ఇంకా ఇక్కడేమో హీరోయిన్ రోడ్డు మీద ఎవరికి హెల్ప్ కోసం చూస్తా ఉంటది. ఇంతలో ఒక ట్రక్ వచ్చేసరికి ఆ ట్రక్ విలన్ గాని ట్రక్కే అనుకోని కారు లోపలికెళ్ళి దాక్కుంటుంది. కానీ అది వేరే నార్మల్ ట్రక్ అయి ఉంటదనమాట. ఇంకా హమ్మయ్య! దాక్కొని రిలాక్స్ అయిపోతుంటే హీరో గాడొచ్చి భా అని బెదిరిస్తాడు. అంటే వాడు నార్మల్‌గానే వస్తాడు. హీరోయిన్ భౌ అని బెదిరుకుంటదనమాట. ఇంకా హీరో గాడు ఏం మాట్లాడకుండా ఫుల్ భయపడుకుంటా ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ ధైర్యం చేసుకొని ఆ కార్‌లో వెళ్ళి పక్కన ఉన్న హోటల్ దగ్గరే కార్ ఆపి అక్కడికెళ్ళి హెల్ప్ కోసం అడుగుతారనమాట. వాళ్ళు హెల్ప్ అడిగి వాళ్ళని వెంటనే పోలీసులకు ఫోన్ చేయమని చెప్తారు. అయితే ఆ హోటల్‌కి ఒక ఫోనొస్తుంది. ఆ ఫోన్‌లో హీరో గాడిని గురించి అడుగుతారనమాట. హీరో గాడు మాట్లాడగానే హీరో గాడికి ఇంతలో ఒక లేడీ వచ్చి, "ఆ బయట కార్ ఎవరిది మీదేనా? ఎవడో మీరు దొంగతనం చేయనీకి వస్తున్నాడు" అని చెప్పేసి బయటకొచ్చి ఇంగా పోలీసులకు మొత్తం చెప్తే వాళ్ళు ఇంకా ఫస్ట్ నమ్మరు. ఇది చూసిన తర్వాత నమ్ముతారనమాట. లాస్ట్‌కి వాళ్ళ దగ్గరికెళ్దామని చెప్పేసి హీరో గాడు, హీరోయిన్ ఒక కార్‌లో, పోలీసు ఇంకో కార్‌లో ఎళ్తా ఉంటారు. పోలీసు వెనకాల వస్తుంటే ఆళ్ళకో ఫోనొస్తది. "అరే! ఇక్కడ ఎవరో అటాక్ చేశారు రండ్రా" అంటే, "లేదు మేము ఇంపార్టెంట్ పని మీద పోతున్నాం" అంటాడు. ఇంగ ఆల్రెడీ ఎనకాల విలన్ గాడు వచ్చేసుంటాడనమాట. కారు పైన ఉండింటాడు. ఏందిరా కారు పైన సౌండ్ వస్తుందని చెప్పేసి పోలీస్ పైకి చూస్తే తలెసి పక్కన పెడతది. ఇంక పెద్ద యాక్సిడెంట్ అయితది. హీరో గాడు మన పోలీస్ గాడు మొత్తం తల ఎగిరి వీని చేతిలో పడద్దనమాట. ఇది చూసి హీరోయిన్ వాళ్ళు ఫుల్ భయపడతారనమాట. భయపడుకుంటూ "అరే! ఏమైందని" చూస్తే మన విలన్ గాడొచ్చి ఆ పోలీస్ గాని తలకాయని ముద్దు పెట్టి మొత్తం రక్తం మొత్తం పీల్చి పడదెత్తాడు. ఇంగిట్లా కాదని వీళ్ళు జంప్ అయిపోతారనమాట. జంప్ అయిపోయి ఒక ఫోన్ చేద్దామని చెప్పేసి ఒక ఇంటి దగ్గర ఆపుతారు. ఆ ఇల్లు ఇంకా భయంకరంగా ఉంటది. ఎవరున్నారు అని లోపల చూస్తే ఒక ముసలామె ఉంటది. ఆ ముసలామెని
అట్లా ఫోన్ చేసుకోవాలి, ఒక హెల్ప్ కావాలంటే ఆమె సరే సరే నేను వస్తలే, మీరు లోపల రాకండి అని చెప్తుంది. లోపలికి వచ్చేసరికి విలన్ గాడు వచ్చింటాడు అనమాట. ఇట్లా కాదని చెప్పేసి ఆమె గన్ను వేసుకొని కాల్చడానికి వస్తుంది. లోపలికి వాడు తప్పించుకొని ఇంట్లోకి పోతే ఈమె కూడా పోద్ది, ముసలామె కూడా పోద్ది. ముసలామె పోగానే ఆ విలన్ గాడు వచ్చి ముసలామె చంపేస్తాడు. వీళ్ళు ఇట్లా కాదని చెప్పేసి జంప్ అయిపోతాడు. ఆడ నుంచి జంప్ అయిపోతామంటే వాడు రోడ్డు మీదకి వచ్చి పడతాడు. ఇట్లా కాదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళు కూడా రారా అని చెప్పేసి గుద్దనికి పోతే వాడు మంచిగా జంప్ చేసుకుంటూ అవతలకి ఇతలకి జంప్ చేసుకుంటూ ఉంటాడు. అమ్మ ఇట్లా కాదని చెప్పేసి హీరోయిన్ ఫుల్ స్పీడ్తో గుద్ది పడేస్తుంది. గుద్ది పడేసి కసి తీరా ముందుకు వెనకాలకి తొక్కి తొక్కి తొక్కుతుంది. మామూలుగా ఏమనుకుంటే చచ్చిపోయాడు అనుకుంటాడు, కానీ వాడు సావుడు. వాళ్ళు అట్లా చూస్తుండగానే గబ్బిలంలాగా ఒక డెక్క బయట నుంచి వచ్చిందో నాకు కూడా తెలియదు. సర్లే అని చెప్పేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతారు. పోలీస్ స్టేషన్కి పోతే ఇందాక ఆమె ఫోన్లో మాట్లాడింది కదా, ఆమె వస్తుంది అనమాట. ఆమె వచ్చి రే నువ్వు బతికే ఉన్నావా, నీకేం కాలేదుగా, వాడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు, వాడు చాలా భయంకరంగా ఉంటాడు, వాడు రాక్షసుడు అది ఇది అని చెప్తాడు. అంతా చెప్తుంది కానీ ఏమైనా స్టోరీ చెప్పదు అనమాట. ఇంతకు నువ్వెవరంటే కూడా చెప్పదు. ఇంకా లాస్ట్కి ఈ విలన్ గాడు కుంటుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తాడు. వచ్చేసి అందరి ఖైదీల మీద అటాక్ చేస్తాడు అనమాట. వాడు మొత్తం గబ్బిలంలాగా ఉంటాడు అనమాట, మొత్తం పక్షిలాగా అయి ఉంటాడు. ఇంకా అందరిని చంపేస్తూ ఉంటాడు. ఇంకా పోలీసులు కూడా కింద చంపుతున్నారని చెప్పేసి కిందికి పోతే ఈమె వచ్చేసి నేను కాపాడుతానని చెప్పేసి హీరోయిన్ తీసుకొని పోతుంది. ఇంకా అట్లా ఫైటింగ్ జరుగుతుంది, ఫుల్ ఫైటింగ్ జరుగుతుంది. హీరో వాళ్ళు అక్కడ ఇక్కడ ఫైట్ చేసి కిందికి పైకి తిరిగి లాస్ట్ మీదకి వచ్చి అక్కడెక్కడ తిరిగి వాడి మీద అటాక్ చేసి చాలా కథ నడుస్తుంది. లాస్ట్ అటు ఇటు చూసి హీరోయిన్ ఎత్తుకుపోతుంది. హీరోయిన్ కాల్చడానికి ట్రై చేసినా కూడా అది సెట్ అవ్వదు. హీరోగాన్ని వాడిని ఎత్తుకొని పోతే అట్లా ఎత్తుకుపోద్ది అనమాట. హీరోగాన్ని ఎత్తుకుపోయేసరికి హీరోయిన్ నెక్స్ట్ డే మొత్తంగా హీరోగాడి కోసం పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు దానికోసం వెతుకుతున్నారా లేదా అని చెప్పేసి కనుక్కుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో మనకు వాళ్ళ ఇంట్లో ఒక శవాలు ఉంటాయి కదా, అట్లా హీరోగాన్ని కూడా కోసి పెట్టుంటారు. వీడు మన విలన్ గాడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా చూపించి ఆ బొక్కలోకి వెళ్ళి కళ్ళు పిక్కేసి ఉంటారు కదా, కళ్ళలో విలన్ గాని ఫేస్ చూపిస్తారనమాట. అంతే సినిమా కథం. ఈ సినిమా ఏమనుకొని తీశాడో ఎందుకు తీశాడో నాకు అసలు అర్థమే కాలేదు. ఏం చెప్పాలరా బాబు, అసలు మరి ఎందుకు ఇంత స్టోరీ ఎందుకుందో నాకు అసలు. పోనీ హీరో వాళ్ళు చంపేశారంటే అది కూడా కాదు, లాస్ట్కి ఏమైతే తెలియదు, అలా వదిలేసాడు. అదే అండి, మీకు ఓపిక ఉండి టైం ఉంటే చూడండి, అంత ఇంట్రెస్టింగ్ కూడా ఏమి ఉండదు. సో ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.